ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై అసెంబ్లీలో హాట్గా డిస్కషన్ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ మార్పు కేసులో స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు మాట్లాడుతూనే ప్రశ్నించే హక్కు తనకు ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే కూడా అనర్హత పడకపోవటాన్ని సభలో కేటీఆర్ ప్రస్తావించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు అడ్డు తగిలారు. హుందాగా మాట్లాడామన్నారు. కేటీఆర్ తీర్పు మార్చుకోకుంటే మంచిదని మంత్రి పొంగులేటి అన్నారు. సమరు కూడా సార్ మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన దయచేసి మా ప్రార్థన సార్ ఐఎమ్ అపీలింగ్ టు నా మాట మొత్తం వినండి సార్. నా అపీల్ సార్ మీరు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్. మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్ మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది. మీరు నేను మిత్రులం అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేను. కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నిలదీయడం అడగడం మా బాధ్యత. అడుగుతాం తప్పకుండా హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను. ముగిస్తున్నాను ఒకటే నిమిషం. అధ్యక్ష ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారో ఒక స్క్రీన్ మీద ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీకు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు మాటల గారెళ్ళు ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. తమరు కూడా సార్ మా పార్టీ